తెలంగాణలో ఓబీసీ కోటాని 42% కి పెంచడంపై తెలంగాణ గవర్నమెంట్ హైకోర్టుని కాదని సుప్రీం కోర్టుకి వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. బట్ ఇక్కడ హైకోర్టు ఏం చెప్తుందంటే కాన్స్టిట్యూషన్ లో 50% లిమిట్ ని దాటడం తప్పంటుంది. బట్ ఇక్కడ గవర్నమెంట్ వర్షన్ వచ్చేసి ఈ డెసిషన్ చాలా మంది ప్రజల బాగు కోసం తీసుకున్న నిర్ణయం అంటుంది. అసలు ఈ ఇష్యూ ఒక బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే రీసెంట్ గా తెలంగాణ గవర్నమెంట్ జియో నెంబర్ 9 ని ఇష్యూ చేసి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీసీకి ఉన్న కోటాని 42% కి పెంచింది. యాక్చువల్లీ మనం కాన్స్టిట్యూషన్ ప్రకారం చూసుకున్నట్లయితే ఆర్టికల్ 243D అండ్ ఆర్టికల్ 243 కి సంబంధించింది. సుప్రీం కోర్ట్ ఇంద్ర సహాని కేసులో ఇచ్చిన జడ్జ్మెంట్ ప్రకారం టోటల్ రిజర్వేషన్స్ 50% కంటే ఎక్సీడ్ అవ్వద్దు అని, ఓన్లీ అన్లెస్ అండ్ అంటిల్ దేర్ ఆర్ సమ్ ఎక్స్ట్రార్డినరీ సర్కమ్స్టాన్సెస్ ఉంటే తప్ప మనం ఈ లిమిట్ ని క్రాస్ చేయలేమని క్లియర్ గా చెప్పింది. ఇదే ప్రొసీడింగ్స్ ని హైలైట్ చేసి తెలంగాణ హైకోర్టు అసలు రిజర్వేషన్స్ ఎలా పెంచుతారు వితౌట్ ట్రిపుల్ టెస్ట్ అని గవర్నమెంట్ క్వశ్చన్ చేయడం జరిగింది. అసలు ట్రిపుల్ టెస్ట్ అంటే ఏంటి? అందులో ఫస్ట్ వచ్చేసి ఎంపెరికల్ స్టడీ, సెకండ్ వచ్చేసి పొలిటికల్ రిప్రజెంటేషన్ ఇంపాక్ట్ స్టడీ, అండ్ థర్డ్ వచ్చేసి కాన్స్టిట్యూయెన్సీలో రిజర్వేషన్ 50% మెయింటైన్ చేయాలి. ఇవన్నీ ప్రాపర్ గా మెయింటైన్ చేయలేదని ఇప్పుడు హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. అండ్ ఎస్పెషల్లీ ఎలక్షన్స్ లో 40% ఓబీసీ కోటాని హోల్డ్ చేసింది. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ని ఫైల్ చేసింది. ఈ 42% ఓబీసీ కోటా సోషల్ జస్టిస్ సక్సెస్ స్టోరీయా లేక కాన్స్టిట్యూషన్ కాన్ఫ్లిక్టా? ఓన్లీ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ మాత్రమే డిసైడ్ చేస్తుంది. సో లెట్ us hope for the best.